యుద్ధం మొదలైంది ఎవరితో? మన తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో. తెలంగాణ ప్రొఫెసర్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వరరావు గారు రానున్న 11 రోజుల్లో చేయబోతున్న 11 కీలక విశ్లేషణలో వివేక హత్య మొదటిది, వైఎస్ కుటుంబ పాత్ర, 7 ఏళ్ల పరిణామం మీద యుద్ధం చేయబోతున్నాడంట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, నాటి సీఎం జగన్ అనుసరించిన విధానం, ఇది రెండవది. ఇక మూడవది తీసుకుంటే అమరావతి పోలవరంపై గొడ్డలి వేటు వాస్తవాల గురించి యుద్ధం చేస్తాడట. ఇక విశాఖపట్నంలో వైసీపీ హయాంలో ప్రొక్లైన్ పాలన, భూ కబ్జాలపై ఆరోపణలు చేస్తూ యుద్ధం చేస్తాడట. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల్లో విధ్వంసంపై కూడా వైసీపీ ఏం ద్రోహం చేసింది అనే దాని మీద యుద్ధం చేస్తాడట. ఐదవది అయిపోతే ఆరవది విధ్వంస పాలనలో పరిశ్రమల పరారు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపుల మీద యుద్ధం చేస్తాడట. ఏడవది జగన్ ఆస్తులు వివాదాలు, తల్లిని చెల్లిని కోర్టుకు ఇచ్చిన ఓయిన విషయంలో యుద్ధం చేస్తారట. కుటుంబ సభ్యులపై వికృత వ్యాఖ్యలు, సోషల్ సైకోలకు నాటి మద్దతుగా 8వ విషయంగా యుద్ధం చేస్తారట. ఇక 9వ విషయంలో కల్తీ మద్యం, ఆలయంపై దాడులు, పవిత్ర అపవిత్ర కార్యక్రమాలపై విశ్లేషణ చేస్తారంటండి. ఇక 10వది పూర్తి కాకుండా ప్రాజెక్టుల ప్రారంభం, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలుగొండ స్టోరీల విషయంలో యుద్ధం చేస్తారట. 11 వచ్చేసి పేటీఎం ద్వారా విష ప్రచారాలు విశ్లేషణ, ప్రతి విశ్లేషణకు జగన్ పెట్టే ఖర్చు విషయం కూడా ఓపెన్గా చెప్పేస్తారట. అంటే ఈయన కూడా నెలకి 2 లక్షలు తీసుకుంటున్నారనేటువంటి గాసిప్స్ ఉంది. ఈ సోర్స్ నాకు ఎక్కడి నుంచి రాలేదండి. సహజంగా ఒక వ్యక్తి బాగా అనుభవజ్ఞుడైనా, ప్రొఫెసర్ అయినా, మేధావైనా, అతి మేధావైనా ఒక స్టూడియోలో కూర్చొని ఒకటే ఊదర కొడతా ఉంటే ఒక పార్టీకి ఆ పేటీఎంగానే భావిస్తారు. మరి సరే, మొత్తానికి యుద్ధం మొదలైంది. ఏపీ ప్రజలారా చూడండి, ఈ వ్యక్తి ఈ 11 విషయాల్లో ఎప్పుడైనా యుద్ధం చేస్తుంటే మనమైతే ఈ మనిషికే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ 11 విషయాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మేలైన విషయాలు, వీటి మీద కాకుండా వేరే మీద మటుకు ఈయన యుద్ధం చేస్తే మనం ఈయనకి మామూలుగా పేటీఎం అంటే నచ్చదు, ఈయనకి బ్రోకర్ అన్నా నచ్చదు. కానీ బ్రోకర్ కంటే పేటీఎం అంటేనే వాల్యుబుల్ అయిపోయింది పరిస్థితి. పేటీఎంకి బ్రోకర్కి ఏంది తేడా అనేది కూడా మనం విశ్లేషణ చేద్దాం తర్వాత.